దశాబ్దాలుగా అధికారంలో ఉన్న 55 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్. ఆదివాసుల జీవితాలు 55 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్. వాళ్ళైనా సరే సూడో ఇంటెలెక్చువల్స్ ని పెంచిపోసింది కాంగ్రెస్. మీరు యూనివర్సిటీ అన్నారు, ఇంకోటి అన్నారు. సింపుల్ అంతే కదా. రాజ్యం ఏదైనా కావచ్చు. ఏమన్నా మీరు ఖగార్ అన్నారు, వాళ్ళు గ్రీన్ హంట్. ఛత్తీస్గఢ్ లో గతంలో గిరిజనులు ఎట్లున్నారు, ఇప్పుడు గిరిజనులు ఎట్లున్నారో చూద్దాం పాండ్రి. మీ బుర్రలలో ఉన్న మట్టిని పక్కకు పెట్టేసి నిజంగా రండి, మనుషుల్లాగా రండి. మనుషుల్లాగా వచ్చాడు మానవత్వంతో ఆలోచించుర్రి. గిరిజనులను తీసేసిరు అడవిలోంచి. ఏ ఊర్లో తీసేసిరో కూరి ఎప్పుడుగా నేను వస్తాను నీతో పట్టుపా. సోకాళ్ళు మేధావులందరినీ తోలుకొని రాను, నేను ఒక్కనే వస్తాపా. పోదాంపా ఛత్తీస్గఢ్కి, బస్తర్ అడవులకు పోదాంపా. ఏడుకోదాం, నల్లమల అడవులకు పోదాంపా. ఎవరిని ఖాళీ చేయించారు మీరు? ప్రజలలో ఒక భ్రమని అంతా పహలాయించే కార్యక్రమం పెట్టుకున్నారు మీరు. మీరు అడవి చూసిన డెడ్ లైన్ దేనికి? ఏదైనా పని చేయాలనుకుంటే డెడ్ లైన్ పెట్టుకొని పని చేస్తారు. లేకపోతే బాధ్యత రహితంగా అట్లే పోతూనే ఉంటుంది. నక్సల్స్ని ఏరేస్తాం ఒక ముఖ్యమంత్రి చెప్తాడు. ఎప్పుడు ఏరేస్తాడు? వాళ్ళ ముఖ్యమంత్రి చచ్చిపోయిండు, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ చచ్చిపోయిండు, 30 మంది నాయకులు చచ్చిపోయారు బాంబులు బ్లాస్ట్ చేస్తే. ఎందుకు ఏరేయలేదు? తీవ్రవాదాన్ని ఏరేస్తాం. ఏడేరేసి